ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం ఏమిటండి అని అడిగావా గురువుల్ని? అంటే అర్ధరాత్రి వేళ పూజ ఏమిటండి, ఎక్కడా లేదు కదా సనాతన ధర్మంలో. అలా ఆవిర్భవించడం ఏమిటండి? పరమాత్మ కృష్ణుడిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, లింగమూర్తిగా వస్తే అర్ధరాత్రి వచ్చాడు, ఏమిటి దీని రహస్యం అని అడిగావా? అర్ధరాత్రి వేళే జరగాలి. రాత్రి అంటే ఉన్న వస్తువు యొక్క అస్తిత్వము క్రమముగా కనపడనటువంటి స్థితి, అంటే అజ్ఞానము. పరమాత్మ యొక్క దర్శనము అవడము మాని పరమాత్మ కన్నా భిన్నమైన రీతిలో జాయతే గచ్చతే ఇది జగత్ అని వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తుగా సమస్తమును చూసేటటువంటి ఈ దృష్టి తదంతరమైనటువంటి పరమాత్మ దర్శనము వైపుకి మారితే గాఢాంధకారమైనటువంటి హృదయ క్షేత్రమునందు ఆ చీకటిలో అదిగో అప్పుడు నీకు జ్ఞానోదయము కలిగినట్టు. ఆ జ్ఞానోదయం అవడానికి నువ్వు పొందినటువంటి జన్మ మనుష్య జన్మ. అందుకని శంకర భగవత్పాదాచార్యుల వారు మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము, ఈ మూడే దుర్లభము. ఇంకా మిగిలినవంటావా? ఐశ్వర్యం, చదువు, విద్వత్తు, ఇవన్నీ ఏముందో గత జన్మలో నువ్వు ఏం చేసుకున్నావో దాన్ని అనుసరించి వస్తున్నాయి. అన్నిటికన్నా కావలసింది ఏమిటి? మనుష్య జన్మని పొందావు కనుక పరమాత్మ యొక్క పాదముల యందు భక్తితో ప్రవర్తించడం నేర్చుకో. ఏమండి, శంకరాచార్యుల వారి కన్నా తెలివైన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎక్కడా లేడి. యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ శంకరా అని పేరు. అటువంటి శంకరులు శివానంద లహరిలో ఒక శ్లోకం చెప్పారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతే నవపుష అన్నారు. స్వామి, నాకు నరత్వం వస్తుందా, దేవత్వం వస్తుందా, కొండవుతానా, పక్షవుతానా, పాము అవుతానా, పిల్లి అవుతానా, నాకు భయం లేదు. ఎందుకు భయం లేదుట? అది తప్పదు కనుక. ఇది తప్పని స్థితి. ఎందుకని? మీరు ఇహ జన్మలో ఏమి చేశారో దానిని అనుసరించి చిట్ట చివర వేరొక ఉపాధిలోకి ప్రవేశిస్తారు. ఆ ఉపాధితో ఆడుకుంటారు. నిజానికి రోజు మారుతుంటామండి ఇవన్నీ. రామాయణం అయోధ్యకాండలో చాలా అందంగా చెప్తాడు రామచంద్రమూర్తి వీటిని. తన ఇంటికి వస్తే భార్య దగ్గర భర్త, బిడ్డల దగ్గర తండ్రి, తల్లిదండ్రుల దగ్గర కుమారుడు, అక్క చెల్లెళ్ళ దగ్గర అన్నదమ్ముడు, గురువుల దగ్గర శిష్యుడు, కార్యాలయానికి ఎడితే ఉద్యోగి, సమాజానికి వస్తే పౌరుడు. ఇన్ని పాత్రలు మారిపోట్లా? అలా ఈ జన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి ఉపాధి మారిపోతుంది.